వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. మన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అయితే మురళీ నాయక్ గారు ప్రాణత్యాగం చేశారు. అది మీ అందరికీ తెలిసిందే. వీరమరణం పొందాడు. పాకిస్తాన్ సైనికులతో పోరాడి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇండియా కోసం ప్రాణాలు అర్పించాడు. సో అసలు ఏం జరిగింది అంటే, మురళీ నాయక్ గారు వాళ్ళ ఫ్రెండ్కి కూడా కాల్ చేశాడంటే, వెళ్ళే ముందు నాకు చాలా భయంగా ఉంది, బోర్డర్కి తీసుకెళ్తా అంటున్నారు, ఏం జరుగుతుందో ఏమో అని. అంటే నీకేం కాదని వాళ్ళ ఫ్రెండ్ చెప్పినప్పుడు, భయం నా గురించి కాదు, నా పేరెంట్స్ గురించి, నా తల్లిదండ్రుల గురించి, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో, ఒకవేళ యుద్ధంలో నాకేమన్నా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు. కానీ డెఫినెట్లీ నేను చచ్చిపోతానేమో అన్న భయం అయితే లేదు. ఇండియా జవాన్లందరికీ, ముఖ్యంగా అందరికీ చాలా ప్రౌడ్ మూమెంట్ అది. ఎవరైనా సరే ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆర్మీలో జాయిన్ అయిపోతారు, ప్రాణాన్ని లెక్క చేయరు. అసలు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం ముందడుగులో ఉంటారు జవాన్లందరూ. సో అలాంటిది, అంటే అంత గొప్ప వ్యక్తి ఇండియా కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రోలింగ్లు స్టార్ట్ చేస్తున్నారు. అంటే జవాన్ కోసం ఇప్పుడు ఏం జరిగిందో నేను క్లియర్గా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ గారు చనిపోయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు పరామర్శించారు. అసలు ఏంటి పరిస్థితి అని తెలుసుకొని, వివరాలను తెలుసుకొని గవర్నమెంట్ నుంచి వాళ్ళకు కొంచెం కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఒక మనీ 25 లక్షలు ఇచ్చి, వాళ్ళకు కొంచెం భూమి ఇచ్చి, ఇవన్నీ చేసి వాళ్ళతో మాట్లాడిన ప్రాసెస్లో పాపం ఒక తల్లిగా ఆమెని దగ్గరికి తీసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, తల్లిగా దగ్గరికి తీసుకొని ఏం పర్లేదు ఈ విధంగా మాట్లాడడం జరిగింది. సో అలా మాట్లాడిన తర్వాత జగన్ గారు కూడా రావడం జరిగింది. సో ఆ తర్వాత రోజు ఎప్పుడొచ్చారో తెలియదు, బట్ జగన్ గారు కూడా మళ్ళీ పరామర్శించడానికి అయితే వెళ్ళారు. సో జగన్ గారు వెళ్ళి అక్కడ వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఆ పరిచయం చేసే ప్రాసెస్లో నవ్వడం కూడా జరిగింది. సో జగన్ గారు కూడా 25 లక్షలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ వరకు ఇరు రాజకీయ నాయకులు వెళ్ళారు, పరామర్శించారు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తిని మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు, వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఏం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండండి, నీ కొడుకు వీరమరణం పొందాడు, ఇప్పుడు దేశం మొత్తం నీ కొడుకుని చూసి గర్విస్తుంది అని చెప్పేసి ఈ విధంగా సపోర్ట్ చేయడం జరిగింది. అంతా అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో అయితే కొంతమంది చెత్తనా కొడుకులు అసలు ఎవరిని ట్రోల్ చేస్తున్నారు, ఏ పరిస్థితుల్లో ట్రోల్ చేస్తున్నారు అని కూడా తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మదర్ని దగ్గరికి తీసుకున్న ప్రాసెస్ని దాన్ని వల్గర్గా తీసుకొని వల్గర్గా చూపిస్తూ ఈ విధంగా యాక్టింగ్లు చేస్తున్నాడు, అది ఇదని చెప్పేసి కెమెరా ముందు, ఆయన వచ్చిన కెమెరా ముందు కావాలని కెమెరా ముందు కూర్చొని ఏదో నటిస్తున్నాడు అని చెప్పేసి చెప్పడము, జగన్ గారిని చావుల దగ్గరికి వెళ్ళి నవ్వాడు అని చెప్పి ట్రోల్ చేయడం. అంటే అసలు కొంచెమన్నా సెన్స్ ఉందా? అసలు ఎవరిని ట్రోల్ చేస్తున్నాము, ఏ పరిస్థితుల్లో ట్రోల్ చేస్తున్నాము అని. అక్కడ జరిగింది ఏంది, ఒక జవాన్ మన దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి మన రాజకీయ నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు, అధికారంలో లేని మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మాజీ సీఎం. అంటే వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకేం పని లేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మురళీ నాయక్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద ఫ్యాన్, ఆయన ఫొటోస్ రిలీజ్ అయ్యాయి, ఆయన డ్యాన్స్ సెషన్ రిలీజ్ అయ్యాయి ఆర్మీకి వెళ్ళకముందు. అయినా సరే ఒక నాయకుడిగా ఆయన బాధ్యత ప్రకారం ఒక మాజీ సీఎంగా మన రాష్ట్రం నుంచి ఈ విధంగా వెళ్ళి తన ప్రాణత్యాగం చేశాడని చెప్పేసి ఆయన వెళ్ళడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, నాకు సంబంధం లేదు కానీ జగన్ గారు అనుకోలేదు కదా. సో వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత పరామర్శించారు, మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి వాళ్ళ తల్లిని పరామర్శించడం జరిగింది. ఇందులో తప్పే ఉంది? కొంతమంది చెత్తనా కొడుకులు ఇష్టం వచ్చినట్టు ఆ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జగన్ గారిని ట్రోల్ చేయడము, జగన్ గారి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం. అసలు ఏ టైంలో మీరు ఇప్పటివరకు ఎవరిని ట్రోల్ చేస్తున్నారు ఏదో అదంతా పక్కన పెడితే, ప్రాణత్యాగం చేశాడు మన దేశం కోసం, ఒక ప్రౌడ్ మూమెంట్ అది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన దాన్ని కూడా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో ఇది ఎవరు చేసినా తప్పే, వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, జనసేన వాళ్ళు చేసినా తప్పే. సో వీళ్ళిద్దరూ వాళ్ళ బాధ్యత ప్రకారం మంచిగా వెళ్ళి ఇద్దరూ కలిసి ఆ రకంగా పరామర్శించినప్పుడు ఇంక ఇరు పార్టీ వాళ్ళు చాలా ప్రౌడ్ మూమెంట్ అయ్యి వీళ్ళు కలిసి ఉండాలి. కానీ దాన్ని కూడా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఈ విషయాన్ని పబ్లిక్ అయినప్పుడు కూడా పబ్లిక్ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు ఆ ట్రోలర్స్ మీద. ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయడమే, ఏ విషయాన్ని ట్రోల్ చేయాలో తెలియదు, ఎక్కడ ట్రోల్ చేయాలో తెలియకుండా సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి పబ్లిక్ కూడా చాలా సీరియస్గా ఉంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను,
మనం వీళ్ళిద్దరికీ ఒక మంచి ప్రౌడ్ మూమెంట్ అది. అంటే ఒక అభిమానిగా మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఏ పక్షపాతం లేకుండా, ఏ భేదం లేకుండా ఇద్దరు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారంటే ఇంకా మీరు కలిసి ఉండాలి కానీ ఒకరి మీద ఒకరు ట్రోల్ చేసుకుంటున్నారు. లిటరలీ మీ వల్లే ఇంకా పార్టీల గొడవలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. సో ఇద్దరు నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారు ఫ్యామిలీకి. ఒక దేశం కోసం పోరాడిన సైనికుడికి అంటే ఎంతవరకు సపోర్ట్ ఇవ్వగలదో అంతవరకు సపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ ట్రోలర్స్కి ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎలాంటి విషయాల్ని ట్రోల్ చేస్తున్నారు, ఎలాంటి విషయాల్ని ట్రోల్ చేయాలి, ఎలాంటి విషయాలను ట్రోల్ చేయకూడదు అని చెప్పేసి చాలా సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ. మన దేశం కోసం పోరాడిన సైనికునికి ఈ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక రాజకీయ నాయకుడిని యూజ్ చేసుకొని ఈ విధంగా చేసుకోవడం చాలా తప్పది. షేమ్ ఆఫ్ అవర్ అంటే ఒక పౌరుడిగా ఒక షేమ్ ఇది మన అందరికీ. ఒక సోషల్ మీడియాని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఏ రకంగా వాడాలి, ఏ రకంగా వాడకూడదో తెలియకుండా మనం బిహేవ్ చేస్తున్నాము. సో ప్లీజ్ కన్సిడర్ దీస్ వర్డ్స్. ఎవరైనా సరే ట్రోల్ చేసే ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఏ పరిస్థితిని ట్రోల్ చేస్తున్నాము అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళ మదర్ని ఇట్లా పట్టుకున్నందుకు మీరు వల్గర్గా ట్రోల్ చేస్తే రేపొద్దున ఇప్పుడు వాళ్ళ మదర్ ఆ వీడియో చూసినప్పుడు ఆమె అసలే కొడుకుపోయిన బాధలో ఉంది. దేశం కోసం వాళ్ళ కొడుకు ప్రాణత్యాగం చేశాడు. వాళ్ళు ఆ బాధలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా ట్రోల్ చేసి అవన్నీ చూసినప్పుడు ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుంది, ఎంత బాధకు గురవుతుంది. జగన్ గారు నవ్వారు, జగన్ గారు అసలు ఏంటి ఇదంతా గిచ్చాడు, ఇదంతా అవసరమా? కొంచెం మన సెన్స్ ఉండాలి చేసే ముందు. ఒకసారి చూసేవాళ్ళు మీరు కూడా అర్థం చేసుకోండి. అసలు ఎందుకు అంటే ఈ విధంగా ట్రోలర్స్ ఇది కరెక్టేనా లేదా మీకేమనిపిస్తుంది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.